నమస్తే, నేను మీ కప్పర ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్ ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ సత్యాలేనా, వాటి వెనుక ఉండేటువంటి రహస్యాలేంటి, అసలు నిజాలే, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఈ రోజు ఈ కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్త ఏంటంటే, జనాభాలో మనమే టాప్. మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఇంతవరకు చైనా ఉండేది. చైనాను దాటిపోయి భారత్ మొదలు నిలిచింది. భారత్ లో 142.86 కోట్ల జనాభా ఉందని చెప్పి, చైనాలో 142.57 కోట్ల జనాభా ఉన్నట్టుగా లెక్కలు తెలిసినాయి. జనాభాలో మనమే టాప్ అని చెప్పి స్పష్టమైపోయింది. 24 ఏళ్ల లోపు వారి సంఖ్య చైనాలో కన్నా మన దగ్గర ఎక్కువ. మన జనాభాలో వృద్ధుల సంఖ్య 7%, చైనాలో అది 14%. కేరళ, పంజాబ్ లో వృద్ధులు, యూపీ, బీహార్ లో యువత ఎక్కువ. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ తాజా గణాంకాలు వెల్లడి. సంఖ్యదేముంది, సత్తా ముఖ్యం. మా దగ్గర మెరికల్ లాంటి వారు 90 కోట్ల మంది ఉన్నారు. చైనా విదేశాంగ ప్రతినిధి స్పందన అనేది కూడా మనం ఇలా ప్రధానంగా చూడొచ్చు. ఇది అన్ని పేపర్లలో కూడా ఇదే అంశం ప్రధానంగా ఉంది. తర్వాత మళ్ళీ లే ఆఫ్ కత్తి అని చెప్పి 10,000 మంది టేకీలపై వేటుకు సిద్ధమైన మేటా. ప్రస్తుతం సాంకేతిక విభాగం ప్రక్షాళన, వచ్చే నెలలో బిజినెస్ గ్రూప్ పై నజర్. అదే బాటలో గూగుల్ త్వరలో ప్రకటన. డిస్నీలో 15% మందికి ఉద్వాసన. ఇతర రంగాలు కూడా ప్రక్షాళన దిశగా అని చెప్పి, అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం పైన ఒక కత్తి వేస్తా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులను తగ్గించుకోవడం కోసం ఈ కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి, ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ఇంకోటి ఇంపార్టెంట్ గా భాగ్యనగరమే ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల్లో 65వ స్థానంలో హైదరాబాద్ లో రోజు రోజుకు సంపన్నుల జాబితా పెరుగుతా ఉంది. చాలా మంది సంపన్నులు అయిపోతా ఉన్నారు. ఆ సంపద హైదరాబాద్ నగరంలో వృద్ధి చెందుతా ఉంది అనడానికి ఇదొక అంశం. 97 నగరాలలో హెన్లే అండ్ పార్ట్నర్స్ సంస్థ జాబితా. భాగ్యనగరంలో గత 10 ఏళ్లలో 78% పెరిగిన మిలియనీర్లు. భారత్ నుంచి ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరుకు చోటు. ఫస్ట్ న్యూయార్క్. అమెరికాలో న్యూయార్క్ సిటీకి ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంగా అగ్రస్థానం దక్కింది. హెన్లే అండ్ పార్ట్నర్స్ లెక్క ప్రకారం ఇక్కడ 3.4 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో తొలి స్థానం పొందిన లండన్ తాజాగా 4వ స్థానానికి పడిపోయింది అనేది ఒక ఐటమ్ అయితే, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మిలియనీర్ల సంఖ్య 2012-2022 మధ్య భాగ్యనగరంలో అపర కుబేరులు 78% పెరిగారని చెప్పి ఈ ఒక వార్త మనకు చెప్తా ఉన్నది. దాని తర్వాత సైబరాబాద్ ను తాకిన లే ఆఫ్ ల సెగ అని చెప్పి, సిద్ధమవుతున్న ఐటీ కంపెనీలు అని చెప్పి, 3 నెలల్లో 15,000కు పైగా టీకీలు ఇంటికి, పూర్తిగా నిలిచిపోయిన కొత్త నియామకాలు, రాబోయే 6 నెలల్లో మరిన్ని కోతలు అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనిపిస్తా ఉంది. 7,000 మంది టీచర్ల డిప్యుటేషన్లు రద్దు. పాత పోస్టింగ్ స్కూళ్లలో 24 రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలని చెప్పి ఇంకొక వార్త. సంక్షేమ వసతి గృహాలకు సిఇఓ అని చెప్పి, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో కలిపి జిల్లాకు అధికారి. సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా వారికే. ఐఏఎస్ లేదా గ్రూప్ 1 స్థాయి వారికి బాధ్యతల అప్పగింతలు. కొత్త జిల్లాల వారిగా నియామకానికి ప్రభుత్వ యోచన అని చెప్పి ఇంకొక వార్త కూడా మనకు కనబడింది. ఈ ఏడాది 10 లక్షల వీసాలు అని చెప్పి, దేశంలో 5 కాన్సులేట్ కార్యాలయాల నుంచి భారీ లక్ష్యం. హైదరాబాద్ లో 54 విండోల ద్వారా రోజుకు గరిష్టంగా 3,500 వీసాలు. అమెరికా వీసాల దరఖాస్తులు భారతీయ అగ్రస్థానం. నానక్రామ్ గూడలోని కొత్త కార్యాలయం అద్భుతం. కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ వెల్లడి అని చెప్పి ఒక వార్త. అట్నే రూపాయలు 6,003 కోట్లతో జాతీయ క్వాంటమ్ మిషన్. కేంద్ర కేబినెట్ ఆమోదం. సినిమాకు కొత్త వర్గీకరణ అని చెప్పి, పైరసీకి కూడా అడ్డుకట్ట. సినిమాటోగ్రాఫ్ బిల్లుకు ఓకే అని చెప్పి ఒక వార్త మనకు కనబడతా ఉంది. అట్లే 10,000 కిలోమీటర్ల మేర డిజిటల్ హైవేలు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా పరీక్ష తెలుగులో రాయొచ్చు అనేటువంటి ఒకటి. విద్యార్థులు మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని వర్సిటీలకు యూజీసీ సూచన. ఎకరానికి 9 లక్షలు. మల్లన్న రంగనాయక సాగర్ కాల్వల ముంపు బాధితుల పరిహారం పెంపు. కేసును ఉపసంహరించుకుంటున్న రైతులు. కాల్వల తవ్వకాన్ని లైన్ క్లియర్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. అట్నే బేజార్ గురుకుల అభ్యర్థ సాఫ్ట్వేర్ తో ఇబ్బంది. ఓటీఆర్ దరఖాస్తు ప్రక్రియలో తిప్పలు. రిజిస్ట్రేషన్ లాగిన్ ఇబ్బందులు. ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర పడిగాపులు. 3 లక్షల మంది ఇప్పటికీ 18,600 రిజిస్ట్రేషన్లే. జేఎల్ కు 140, డిఎల్ కు 50 మాత్రమే చెప్పి ఒక వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇక మనం ఈనాడు దినపత్రికను ఒకసారి చూస్తే, అదే ఇందాక మనం అనుకున్న వార్తనే, జనాభాలో మనమే నంబర్ 1, చైనాను దాటిపోయినటువంటి మన జనాభా అన్న వార్త ప్రధానంగా కనబడుతుంది. దాని తర్వాత సర్కారు బడుల్లో 3D పాటు అని చెప్పి, వర్చువల్ రియాలిటీ ల్యాబ్లు ఏర్పాటు విశాఖ నిర్ణయం. 23-24లో 5 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు. తర్వాత కాంగ్రెస్ లో తలోదారి. నిరుద్యోగ నిరసన సభల తేదీలపై ఎంపీల గుస.
తనకు సమాచారం లేదని మొత్తం నల్లగొండ సభను వాయిదా వేసిన పిసిసి. అట్లనే ఈ దీంతో పాటు ఎంసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు, ఈసారి నుంచి శాశ్వతంగా తొలగింపు, ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు జీవో జారీ చేసిన ప్రభుత్వం. గతంలో ఎంసెట్ లో అంటే ఇంటర్ లో మంచి మార్కులు 90% పైగా వచ్చినటువంటి వాటి వెయిటేజీ కలిపేటువంటి అవకాశం ఉండే, ఇప్పుడు ఆ అవకాశం లేదు. కేవలం ఎంసెట్ లో వచ్చినటువంటి ర్యాంకుల ద్వారా మాత్రమే ఇంజనీరింగ్ సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక వార్త వచ్చింది. అట్లనే జనం సమస్యల వనం అని చెప్పి ప్రస్తుతానికి యువత ఎక్కువగా ఉండటం కొంత మేలే, కొన్నేళ్ల తర్వాత వృద్ధులు పెరిగే సమస్యే, ఇప్పుడు సౌకర్యాలపై దృష్టి సారించాల్సిందే, ఉపాధి కల్పన సవాలే, జనాభాలో పెద్దన్న పాత్రకు ముందు వెనక తీర్పిచ్చేది అని చెప్పి ఒక వార్త. అదే జనభాగ్యం 1.5 కోట్లు దాటిన హైదరాబాద్ జనం అంటే 1,05,00,000 మంది ఉన్నట్టుగా ఇప్పుడు మనకు చెప్తా ఉన్నారు. దేశంలో 6వ స్థానం, ప్రపంచంలో 34వ స్థానంలో ఉందని చెప్పి ఇది ధనవంతుల నగరంగా కూడా మారింది. 11,110 మంది మిలేనియర్లతో ప్రపంచంలో 65వ స్థానంలో హైదరాబాద్, 21వ స్థానంలో ముంబై, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అధ్యయనంలో వెళ్ళడని చెప్పి ఇది ఒక వార్త మనకు కనబడతా ఉంటది. అట్లనే వేర్వేరుగా విచారణ. నిన్న అంటే ఈ వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రశ్నలు సంధించిన సిబిఐ అధికారులు. వివేక కుటుంబంతో సంబంధాలపైన ప్రధానంగా దృష్టి, హత్య కేసు గురించి ప్రస్తావించకుండా ప్రశ్నలు చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లనే బస్సుల జాడ సుల్విక అని చెప్పి విటిఎస్ అమెరికాతో అరచేతిలో సమాచారం అని చెప్పి ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి అనేది చూసుకోవడానికి అవకాశం చిన్నబోతున్నాయని చెప్పి నిధులు ఖర్చు అవుతున్న ఫలితం ఇవ్వని చిన్న తరహా పథకాలు అంటే చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. నాగర్కర్నూలు జిల్లాలో జటప్రోల్ నిరుపయోగమైన ఎత్తిపోతల పథకం అని చెప్పి చిన్న వార్త ఒకటి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. వడగాడ్పుల సవాల్ అని చెప్పి వడగాడ్పులు విపరీతంగా విచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఈనాడులో ప్రధానంగా వార్తలు మనకు కనబడుతున్నాయి. వీటి తర్వాత మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూసినట్లయితే ఇండియా నంబర్ 1, చైనాను దాటేసిన ఇండియా అని చెప్పి ఒక ప్రధాన వార్త. మనకు జనాభా పెరుగుదల ఎట్లా ఉన్నది ఏంది అనేది పూర్తి క్లియర్ గా ఇందులో ఇచ్చినటువంటి అంశం. అట్లనే అమ్ముట్ల ముందు పంచుట్ల వెనక అంటే సర్కార్ భూముల్ని మొత్తం అమ్ముకుంటున్నారు కానీ పేదలకు ఇంటి జాగా ఇవ్వడం లేదు ప్రభుత్వం అని చెప్పి ఒక మంచి వార్త వచ్చింది. దీనిపైన మనం సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లనే పెట్టుబడుల్లో ఏపీ పైకి తెలంగాణ కిందికి అని చెప్పి ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో పడిపోయిన రాష్ట్రం ర్యాంక్ అన్న వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. అట్లే నిన్న నవంబర్లో కేసీఆర్ రిటైర్ అవుతారని చెప్పి ఢిల్లీలో ఖర్గేతో చేతులు కలుపుతున్న తరుణ్ చుగ్ కామెంట్స్ ఇచ్చింది. ఇందులో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తే కేసీఆర్ అహంకారం పరాకాష్ఠకు చేరిందని ఫైర్, రాజ్యాంగ పదవిలో ఉన్న పోచారం రాజ్యాంగానికి తూట్లు పడుతుందని చెప్పి బండి సంజయ్ విమర్శించినటువంటి మాట ఒకటైతే, ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బిల్లులు ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని చెప్పి 32 గ్రామాల సర్పంచులు ఎంపీడీఓ వినతి పత్రం ఇచ్చారు. ఇది జగిత్యాలలో జరిగింది. మొత్తం సర్పంచులకు ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం, బిల్లులు ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి వార్త కూడా ఒకటి మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అంటే భగీరథ నీళ్లు రాక ఓడిపోయే పరిస్థితి అనేది నిన్న మనం దీన్ని డిస్కస్ చేసినాం. భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది, మేము ఓడిపోతామేమో అని చెప్పి సూర్యాపేట ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ఇలా వెలుగు దినపత్రికలో మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒకసారి సాక్షి దినపత్రిక మనం చూద్దాం. ఇప్పుడు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలలో ప్రధానమైనటువంటి 2 మనకు గమనిస్తాం. ఒకటేమో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు, కేవలం ఉన్న సర్కార్ భూములన్నీ కూడా అమ్మేసుకుంటున్నారు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు ఒక వార్త అయితే, ఇప్పుడు రెండో వార్త సర్పంచుల రాజీనామాలు. ఇవి మిగతా ఏ పత్రికలలో కూడా కనబడలేదు. ఈ 2 వార్తలు వెలుగులో కనబడ్డాయి. అంటే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. మనం నమస్తే తెలంగాణ చూసినట్టయితే జనగణ మన భారత్ అని చెప్పి ఒకటి పెద్దగా 143 కోట్ల జనాభా అని చెప్పి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్, చైనాను వెనక్కి నెట్టి జాబితాలో అగ్రస్థానం అనేటువంటి వార్త ఒకటైతే, మహారాష్ట్ర నడిగడ్డపై బీఆర్ఎస్ నగారా అని చెప్పి 24 ఔరంగాబాద్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు, జబిందా మైదానంలో భూమి పూజ చేసిన జీవన్ రెడ్డి, బీపీ పాటిల్, బీఆర్ఎస్ లో చేరిన ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్, మహారాష్ట్రలో ఎన్సీపీకి శాఖ అని చెప్పి ఒక పెద్ద వార్త ఒకటి కనబడితే, రియల్ రారాజు పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్, 5 ఏళ్లలో 18 కోట్ల రియల్ పెట్టుబడులు అని చెప్పి ఇంకొక వార్త కూడా ప్రధానంగా మనకు కనబడతా ఉంది. ప్రపంచ సంపన్న నగరాల్లో మన హైదరాబాద్ అని చెప్పి ఇదంతా ఏదో మన ప్రభుత్వం ఘనత, కేటీఆర్ ఘనత అన్నట్టుగా, కేసీఆర్ ఘనత అన్నట్టుగా ఇందులో రాసుకున్నారు. అట్లనే కళ్యాణ లక్ష్మికి 2,000 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు, బడ్జెట్ కేటాయింపులు ఏకమొత్తంగా అని చెప్పి కళ్యాణ లక్ష్మికి సంబంధించిన నిధులు విడుదలైన అంటే ఇప్పటిదాకా నిధులు విడుదల కాదు, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అనేక చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి, కొన్ని చెక్కులు బౌన్స్ కూడా అయినాయి, బౌన్స్ అయినాయి, వాళ్ళకి అందలేదు. దాంతో ఇప్పుడు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది ఈ ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు.
ఇది ఇది ఉన్నటువంటి వార్తలు. వీటిపైన సమగ్రంగా చర్చించే ముందు ఈ ఏజెన్సీ కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బస్వానందం. ఫేస్బుక్ ఐడి బస్వానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, అనేక అంశాలపైన విశ్లేషణలు అందించడానికి ఏబీవీపీ అఖిల భారత పూర్వ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు, అలాగనే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్కారం కృష్ణమూర్తి గారు. సార్ మురళీ మనోహర్ గారు, ప్రధానంగా గమనిస్తున్నటువంటి అంశాలలో ఏంటంటే 143 కోట్ల జనాభాను దాటి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన, అత్యంత యువకులు ఎక్కువ కలిగినటువంటి దేశంగా రూపొందింది. దీనికి సంబంధించి నివేదికలు అందినాయి. ప్రపంచంలో భారతదేశంలో జనాభా అధికంగా ఉంది. ఇదేంటి, దేశానికి మేలు చేకూర్చే అంశమా, లేకపోతే ఆర్థికంగా, లేకపోతే సామాజికంగా దేశంలో ఇబ్బందులు లేనటువంటి అంశంగా చూడొచ్చు? ఏ రకంగా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? దీంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అని ఒక నానుడి ఉంది, మన దగ్గర తెలంగాణలో అంటుంటాం. కనుక మనుషులు ఎక్కువైనప్పుడు తప్పకుండా మజ్జిగలో నీళ్లు పోయాల్సి వస్తుంది. అందరికి పంచాలంటే మజ్జిగ మన దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి, నీళ్లు పోసే అవసరం ఉండదు. అంటే సంపద మన దగ్గర ఎక్కువ ఉంటే అందరికీ పెట్టే అవకాశం ఉంటుంది, అందరూ కడుపు నిండుతుంది, అందరూ సంతోషంగా బ్రతుకుతారు. కానీ సంపద సృష్టి ఇంకా జరగాలి మన దగ్గర. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనుభవాలు ఏంటి అంటే, చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు ఒకప్పుడు జనాభా నియంత్రణ పెద్ద ఎత్తున చేశాయి. కనుక ఒక కపుల్ ఒకటే చైల్డ్ అనేటువంటి పాలసీని బలవంతంగా రుద్దాయి మనుషుల పైన. కనుక శిక్షలు కూడా వేశాయి. దాంతో ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు సహజంగా పడిపోవాల్సిన సంఖ్య అసహజంగా పడిపోవడం తోటి వాళ్ళ యొక్క పాపులేషన్ గ్రోత్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోయింది. అయితే మన పాపులేషన్ కూడా, అంటే వేగం ఏదైతే అంటామో వేగం తగ్గింది. మనది కూడా పాపులేషన్ గ్రోత్, అందరు కూడా 2 పిల్లల వరకే వచ్చేసారు. ఇంత 4, 5 ఉండేవారు. కానీ మనది అసహజంగా లేదు, ఎక్కడ కూడా ఒత్తిడి లేదు. దాని కారణంగా ప్రకృతికి దూరం పోలేదు మనం, అందుకని మనది పెరుగుతూ వచ్చింది. నా పాయింట్ ఏంటి అంటే, ఇది వరమా లేకపోతే శాపమా అనే అటువంటి విషయం వచ్చినప్పుడు రెండు అవుతాయి. ఇది వరం అవుతుంది, శాపం అవుతుంది. సంపదను సృష్టించుకోలేకపోతే, ఉదాహరణకు మనం ధాన్యము పండించడం బాగా పెంచుకున్నాం, మిల్క్ ప్రొడక్షన్ పెంచుకున్నాం, ఆహార ఉత్పత్తులు బాగా పెరగడంతో ఆకలి సమస్యను మనమే తీర్చుకున్నాం. ఆ విధంగా గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఆ విధంగా మనం మన సమస్యలు పరిష్కరించుకుంటూ వచ్చాం. అయితే సమస్యలు పరిష్కారం కావాలంటే హ్యూమన్ రిసోర్స్ అంటాము, అంటే మనుషులు కావాలి, ప్రతి పనికి మనుషులు కావాలి. కనుక ఇప్పుడు జర్మనీలో మనుషులు లేరు, 70 ఏళ్ళు వచ్చినా రిటైర్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే పనికొచ్చే మనుషులు అంటే ఎవరు అంటే వర్కింగ్ ఫోర్స్ అంటాం, అంటే వృద్ధులు పనికి రారు. కనుక ఉత్పత్తి చేయగలిగిన జనాభా ఏదైతుందో ఈ జనాభా ఎలా ఉంది అనేదే ముఖ్యం. కనుక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అంటాం. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మన దేశంలో ఎక్కువగా ఉండడం, అంటే ఏమంటాము 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు 35 ఏళ్ల వయసులో ఉండేవాళ్ళు 65% పైన ఉండడం అనేది ఇది మనకు వరం. ప్రపంచంలో ఎవ్వరికి ఇంత యూత్ ఫోర్స్ లేరు. మన నేషనల్ యావరేజ్
వయసు అంటాం కదా, సగటు వయసు 29 ఏళ్ళు. ఇది ప్రపంచంలో ఎవరికి లేదు. ఇంత యంగ్ ఏజ్, ఏన్షియంట్ కంట్రీ మనది, పురాతనమైన దేశం కానీ యువతతో కూడినటువంటి దేశం కనుక యంగ్ కంట్రీ మనది. వయసులోనేమో కంట్రీ యొక్క ఏజ్ ఏమో ఎక్కువ, కానీ పాపులేషన్ వైజ్ చూస్తేనేమో యంగ్ కంట్రీ మనది. ఇది ఒక వరము, మనకు కలిసి వచ్చినటువంటి వరం. కానీ ప్రసాద్ గారు మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఈ పని చేసే పిల్లలు, పని చేసే సామర్థ్యం ఉన్న పిల్లలకు పని ఇచ్చామా లేదా, పని కల్పించి ఉత్పత్తి పెంచితే అప్పుడు ఇది వరం అవుతుంది. ప్రభుత్వాల దగ్గర దానికి ఒక పాలసీ ఉండాలి. యూత్ ని ఎంగేజ్ చేయాలి, లేకపోతే యూత్ పక్కదారి పడతారు, తాగుడుకు అలవాటు పడతారు, డ్రగ్స్ కి అలవాటు పడతారు. ఉడతా పంజాబ్ అని ఒక సినిమా వచ్చింది కనుక పంజాబ్ లో పిల్లలు తాగని వాళ్ళు లేరు, డ్రగ్స్ తీసుకొని వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో పంజాబ్ కు అమ్మాయిని ఇవ్వనికే ఆపేశారు. కనుక ఆ పంజాబ్ లో అమ్మాయిల పెళ్లిళ్ళు హర్యానాకి ఇచ్చేవాళ్ళు, ఇంకేదో పక్క రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, కానీ పంజాబ్ లో ఉన్న పోరాడికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది, కానీ ఆ పరిస్థితి. పంజాబ్ అంటే ఆర్మీకి కేంద్రం. ఒకప్పుడు యూత్ అంతా ఆర్మీలో జాయిన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు తాగి రోడ్ల మీద కింద పడిపోతా ఉన్నారు. మన రాష్ట్రం కూడా ఆ ఉడతా పంజాబ్ కాదు, ఉడతా తెలంగాణ కాబోతుంది మనది కూడా. ఎందుకంటే తాగుబోతుల తెలంగాణ అవుతుంది. యూత్ కనుక ఈ తాగుడుకి అలవాటు పడి, డ్రగ్స్ కి అలవాటు పడి, పబ్బులకు అలవాటు పడి చర్చకు తెచ్చిండ్రు. ఇలా ప్రధానంగా మనము మాట్లాడుకోవాల్సిన అంశం, మీరు చాలా మంచి బ్యూటిఫుల్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చినారు మురళీ మనోహర్ గారు. మన దగ్గర కూడా ఇప్పుడు రిటైర్మెంట్ వయసు అన్నది గతంలో 58 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 61, 62 పెంచుతా ఉన్నారు. అంటే రిటైర్మెంట్ వయసును పెంచుకుంటా పోతా ఉన్నారు. మీరు ఇందాక జనరల్ అంశం తెచ్చిన 70 ఏళ్ళ దాకా రిటైర్మెంట్ లేదు అక్కడ, కానీ ఇక్కడ కూడా రిటైర్మెంట్ వయసును పెంచుకుంటా పోతా ఉన్నారు. నిరుద్యోగులకి అంటే యువతకి ఉద్యోగ కల్పన కూడా లేదు. దాదాపుగా 35 ఏళ్ళు దాటిన తప్ప ఉద్యోగం రాని పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉంది. కనీసం అంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయమే కాదు, ప్రైవేట్ కి సంబంధించిన ఉపాధి కల్పన, ఉద్యోగం మీన్స్ ఉపాధి కల్పన. ఈ ఉపాధి కల్పనకు సంబంధించిన అంశం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో నిస్తేజం అయిపోయినట్టుగా కనబడతా ఉంది కదా. మరి ఎట్లా ఇది భవిష్యత్తులో మనకు ఇబ్బందికర పరిణామం ఉంటుంది కదా, దీని నుంచి దాటాలంటే ఉడతా పంజాబ్ లాగా ఉడతా తెలంగాణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇందాక మనం మాట్లాడుకుంటుంటే మీరు చెప్పినారు మంచిగా, పంజాబ్ లో డ్రగ్స్, మత్తు మందు, తర్వాత మద్యం విపరీతంగా అందుబాటులోకి వచ్చింది, ప్రజలు బాగా వాడుతున్నారు. సేమ్ తెలంగాణలోనేమో సారా అమ్మగా వచ్చిన డబ్బుతో మాత్రమే సంక్షేమం నడుస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అంటే 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ప్రభుత్వం సారా నమ్మాలి, మద్యాన్ని నమ్మాలి అనేటువంటి ఒక పాలసీ ఖచ్చితంగా పెట్టుకుంది. మీరు ఇన్ని కోట్ల బీర్ బాటిల్ అమ్మాలి, ఇన్ని కోట్ల రూపాయల మద్యం క్వార్టర్ బాటిల్ అమ్మాలి అని చెప్పి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు మన విధానాన్ని అమలు చేసి ఎక్సైజ్ అధికారుల మీద రుచుతా ఉన్నది. దాంతో చాలా మంది వైన్ షాప్ వాళ్ళే చెప్తా ఉన్నారా, ఎందుకు లేట్ గా తొందరగా తెలుస్తున్నారు అంటే ఎక్కువ మందికి అమ్మాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. సార్ మనం అమ్మాలి కదా, మేము ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఎలా కనబడతా ఉంది. దీన్ని మారాలంటే ఏం చేయాలి? మీరు అన్నట్టు యువతకు ఉపాధి కల్పన జరగాలంటే ఏం చేయాల్సిన అవసరం? ప్రసాద్ గారు, ఇప్పుడు మన ఈ కొత్త చదువులు అవుతున్నాం, ఇప్పుడు జరుగుతున్న చదువుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100 ఏళ్ళు మనం వెనక్కి వెళ్దాం ఒక్కసారి, మన తెలంగాణనే ఊహిద్దాం. ఒక 100 years మీరు వెనక్కి పోండి. నేను పాలమూరు జిల్లాలో పుట్టాను కనుక ఆ జిల్లా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. పాలమూరు జిల్లా జనరల్ గా మనకు వెనుకబడ్డ జిల్లా అనే పేరు ఉంది కదా, కానీ ఆ జిల్లాలో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక బాగా వెనుకబడ్డటువంటి కుస్గి కొడంగల్ ఏరియాకి వెళ్ళండి, టస్సర్ ఉత్పత్తి చేస్తారు. టస్సర్ షెడ్స్ అంటాం, టస్సర్ ఇవి ఉంటాయి కదా, ఇవి టస్సర్ ఉత్పత్తి బాగా చేస్తారు. టస్సర్ క్లాత్స్ బాగా తయారు చేస్తారు. నారాయణపేటకు రండి, పట్టు చీరలు, నారాయణపేట చీరలు చాలా ప్రసిద్ధి. అలాగే గద్వాల పట్టు చీరలు చాలా ప్రసిద్ధి. లేకపోతే కొత్తకోట పట్టు చీరలు చాలా ప్రసిద్ధి. మీరు ఆత్మకూరు అనే దగ్గరికి వెళ్తే అక్కడ బీడీల ఇండస్ట్రీ ఉంటుంది. జడ్చెల్లా ఇక్కడ దగ్గర వస్తే మట్టి పూజలు, మట్టి ఇవన్నీ కూడా. ఇలా జిల్లాలో, పాత జిల్లాలో నేను చెప్తున్నది, ఇప్పుడు కొత్త జిల్లాలు 5 జిల్లాలను తీసుకుంటే కూడా జిల్లాలో ప్రతి కేంద్రం కూడా ఒక ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి. ఎంత ఇండస్ట్రీ, బీడీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ ఆత్మకూరులో. ఇలా నేను కళ్ళ ముందు చూసినప్పుడు ఇవన్నీ ఉత్పత్తులు మనం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళము. తెలంగాణ మొత్తం మీరు ఏ జిల్లానన్నా చూడండి, కరీంనగర్ చైనా చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంటే యువత అంతా కూడా ఈ పని చేసేవారు. ఇళ్లలో కూర్చొని ప్రతి ఇంట్లో కూడా ఈ పని, ప్రతి ఇంట్లో ఒక మగ్గం ఉండేది, ప్రతి ఇంట్లో తయారు చేసేవారు, ప్రతి ఇంట్లో బీడీ ఇండస్ట్రీ ఉండేది, ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రీ ఉండేది.
ఈ ఉత్పత్తులను మనము బయటికి ఎక్స్పోర్ట్ చేసాం. అందుకే ఒక 1000 ఏళ్ల చరిత్ర చూస్తే భారత్ అనేది 30% ఎక్స్పోర్ట్ వరల్డ్ మార్కెట్ లో మన ఎక్స్పోర్ట్స్ ఉండేటివి. ఇది అంటే మనం ఉత్పత్తి తగ్గించేసాము. మీరు ఐఐటీలు ఉండేటివి, ఊర్లో ఎక్కడ పోయినా కూడా ఐటీఐలు ఉండేటివి. ఐటీఐలు అనేటివి స్కిల్ కేంద్రాలు. ఐటీఐలు అన్ని మూతపడ్డాయి మన కళ్ళ ముందరే లాస్ట్ 30-40 years లో. అంటే మనం చదువు అంటే ఏం చేసామంటే రీడింగ్ రైటింగ్ ఒక్కటే అనుకుంటున్నాం. అంటే అందుకే గాంధీ చెప్పాడు కదా, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్. ఈ చదువు మిస్ అయింది. ఈ మూడిటికి పని చదువు అంటే. హార్ట్ అంటే ఎందుకు అంటున్నాను అంటే దయా, దాక్షిణ్యము, కైండ్నెస్ ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్ లో లేదు, పాఠాల్లో లేవు ఎక్కడ కూడా. అందుకే క్రూరులుగా తయారవుతున్నారు. అమ్మాయి ప్రేమిస్తావా లేకపోతే చంపేస్తాను, యాసిడ్ పోస్తాను అనేటువంటి దుర్మార్గులను మనం కళ్ళతో చూస్తున్నాం. మన చదువులు మనల్ని పనికి రాని వాళ్ళని తయారు చేశాయి. ఏ పని రాని వాడు ఇప్పుడు బాగా చదివిండంటే ఊర్లలో దేనికి పనికిరాడు, లుంగి గ్యాంగ్స్ గా తయారవుతున్నారు. కనుక చేతులతో ఒక పని చేయలేడు. వాళ్ళ నాన్న వడ్రంగి పని చేస్తాడు, వీనికి అది కూడా రాదు. వీనికి నామూసి ఆ పని చేద్దామంటే, ఎందుకంటే డిగ్రీ చదివాడు కనుక. అందుకే నా పాయింట్ ఏంటంటే మన చదువులు మనల్ని తప్పుదారి పట్టించాయి. ఉత్పత్తులను బాగా చేసి ప్రపంచానికి అంతా అందించిన వాళ్ళము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మళ్ళా ఉదాహరణకు డిఫెన్స్ లాంటిది చూడండి. డిఫెన్స్ లో మనం ఒక చిన్న బోల్ట్ కావాలన్నా విదేశాల నుంచి, మనము ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి కొనేవాళ్ళం. ఇప్పుడు మోడీ వచ్చాక పాలసీ మార్చేసి డిఫెన్స్ ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేశారు. ఒకటి, మనము కొనడము తగ్గిపోయింది, విదేశాలకు పంపడం మొదలు పెట్టినాము. అప్పుడే మొదటి లాస్ట్ 1-2 years 1,00,000 కోట్ల లాభాలను ఆర్జించేసాము. 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు వచ్చే లాస్ట్ 2-3 years లో మనం సంపాదించబోతున్నాం. అంటే డిఫెన్స్ లో చిన్న చిన్న ఉత్పత్తులు ఉంటాయి, ప్రపంచానికి మనం అందించబోతున్నాం. రాకెట్ వరకు కూడా మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు. కనుక చిన్న నట్ బోల్ట్ కావాలన్నా కూడా మనం విదేశీల పైన ఆధారపడ్డామని చెప్పి, డిఫెన్స్ కు సంబంధించి చిన్న నట్టు బోల్టులు కావాలన్నా కూడా బయట నుంచే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది, ఇంపోర్ట్ చేసుకుందామని చెప్పి చెప్తా ఉంటారు. అది ఇప్పుడు భారతదేశంలోనే ఆ ఇండస్ట్రీని డెవలప్ చేసినారు. ఇప్పుడు డిఫెన్స్ కు సంబంధించిన అన్ని అంశాలు మన దగ్గర ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అంటే ఒక ఉత్పాదక రంగం పెరిగితే, స్కిల్ ఎడ్యుకేషన్ పెరిగితే చాలా ఉపయోగం ఉంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మురళీజీ, ఇదే అంశం మీద మనం ఒకసారి కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు మనతో లైవ్ లో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రధానంగా జనాభా పెరిగింది, భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1. మరి ఈ జనాభా పెరుగుదలను మళ్ళీ నియంత్రించడం కోసం మళ్ళీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, నిర్బంధ కుటుంబ నియంత్రణ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ చేపట్టింది. మళ్ళీ అట్లాంటిదని అవసరం ఉంటుందా? ఈ జనాభా భారతదేశానికి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అంటే జనాభా నియంత్రణ అనేది అందరికీ వర్తింపజేసే విధంగా చేస్తే బాగుంటుంది. దానికి ఒక గైడ్ లైన్స్, ఒక సిస్టమేటిక్గా రావాలి జనాభా నియంత్రణ. అలా కాకుండా మీరు బలవంతంగా చేస్తాము, బలవంతంగా చేశారు గతంలో, పెరగకుండా ఆగలేదు కదా. అంటే దానికి తగిన, అంటే జనాభా పెరుగుతున్న జనాభా తోడుగా సంపదను పెంచే యోచన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా పెరగడం మంచిదే, కానీ సంపదను కూడా పెంచాలి. సంపదను పెంచకుండా సార్ చెప్పినట్టు, మురళీ మనోహర్ చెప్పినట్టుగా యువశక్తిని నిర్వీర్యం చేసే విధంగా విధానాలను అవలంబించడము, వాటినే అమలు చేసేందుకు పాలకులు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాబోయే కాలంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుపడే అవకాశం ఉన్నది. ఆకలి కేకలు మిన్నంటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఆహార ఉత్పత్తులు జరిగినంత మాత్రాన అందరిలో కొనుగోలు శక్తి అనేది కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన, ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటి పనిని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో దృష్టి పాలకులు పెట్టినప్పుడు మాత్రమే కొంత దీనికి ఉపయోగంగా ఉంటుంది. చైనా ప్రపంచంలో నిన్నటి వరకు అతిపెద్ద దేశం అయినప్పటికీ అక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చైనా ఉత్పత్తులు అంటే దాంట్లో వాళ్ళు ఆ రకంగా ఎప్పటికప్పుడు ఆ ఇన్నోవేషన్స్ వాళ్ళు తీసుకొచ్చి అది ప్రపంచ దృష్టిని, ప్రపంచ మార్కెట్ను వారు ఒక రకంగా శాసించే స్థాయికి ఎదిగారు. ఆ దిశలో మనం కూడా వెళ్తే ఇది మంచిదే అని మనము చెప్పొచ్చు. ప్రసాద్ గారు, కృష్ణ గారు, ఇది ప్రధానంగా మురళీ మనోహర్ గారు మీరు చెప్పినటువంటి అంశాలు రెండు దాదాపుగా సమానంగా, అంటే ఇన్నోవేషన్ ఉంటే తప్ప మనము పెరిగినటువంటి జనాభాకు ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే
సాంఘిక భద్రత ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మురళీమోహన్ గారు, ఇప్పుడు దేశంలో చాలా మంది నిరుపేదలు, అంటే గూడు లేని నిరుపేదలు మన రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక ప్రధాన ఆకర్షణ అయింది అప్పుడు. ఎందుకంటే ఇల్లు లేని వారందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పడం అదొక ప్రధాన ఆకర్షణ. అంటే కేవలం ఆ ఒక్క అంశం మీద ఆధారపడే గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే మొదటి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ గారి దత్తత గ్రామం ఎర్రవల్లిలో మొత్తం ఊరంతా కులగొట్టి ఒక మోడల్ విలేజ్ చేసినాడు. మొత్తం ఒక పెద్ద అన్ని ఇల్లు సమానంగా కట్టి ఇదే రకమైనటువంటి వాడలు ప్రతి గ్రామంలో ఉంటాయని చెప్పి, ప్రతి దగ్గర అసలు ఇల్లు లేని నిరుపేద ఉండడు అని చెప్పి చేసినటువంటి వాగ్దానం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనుక ఒక ఇంటిని నిర్మించి ఈ తరహాలోనే ఇల్లు నిర్మిస్తామని చెప్పి మార్కెటింగ్ చేస్తారు కదా, ఆ టైప్లో ఎర్రవల్లిలో ఇల్లు నిర్మించి ఒక మార్కెటింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాడు. అది బాగా సక్సెస్ అయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం చూస్తే చాలా మంది నిరుపేదలకు ఇవ్వడానికి స్థలం కూడా, గజం జాగా ఇవ్వడానికి కూడా రాష్ట్రంలో స్థలం లేకుండా మొత్తం ప్రభుత్వ స్థలాలు అన్ని కూడా అమ్మేసిన ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టుగా మనకు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఐటమ్ చూస్తే, అమ్ముట్ల ముందు పంతుల వెనక. ఎట్లా చూడాలి మరి? ఇప్పటికీ ప్రభుత్వాలు గత ఈవెన్ నిజాం ప్రభుత్వాన్ని తీసుకున్నా, లేకపోతే అంతకుముందు ఉండే రాజరిక ప్రభుత్వాలు తీసుకున్నా, అందరూ ఏం చేశారంటే గ్రామకంఠం భూమి అనో లేకపోతే మిగతా అన్ని గ్రామంలో ఉండబడే అన్ని వర్గాలకు అవసరాలకు వినియోగించుకునే విధంగా కొంత భూమిని కేటాయించి పెట్టేటోరు. ఇప్పుడు ఆ కేటాయించి పెట్టినటువంటి భూమి ఈ ప్రభుత్వ ఖజానాకు ఒక వరంగా మారిపోయింది. ఆ భూములన్నీ కూడా తెగనమ్మేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపు అన్ని రకాల ప్రభుత్వ భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇల్లు లేనటువంటి నిరుపేదల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు జనాభా పెరుగుదల, భూమి అమ్మకాలు, ఇల్లు లేకపోవడం, దీన్ని ఏ రకంగా చెప్పొచ్చు మురళీజీ? అది మన రాష్ట్రము తెలంగాణ తెచ్చుకున్న మన కోరిక ఏదైతుందో, ఆకాంక్షలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనము రివర్స్ డైరెక్షన్ లో పోతున్నాం. మనము ఉద్యోగము తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మంచి చదువులు లభిస్తాయి, ఇవన్నీ మన డ్రీమ్స్ అవి. అందుకే మనం ఇప్పుడు వెనక్కి బ్యాక్వర్డ్ ప్రోగ్రెస్ నడుస్తా ఉంది. మనకు పేపర్లో ఈ రోజు వచ్చిన వార్తల్లో మిలేనియర్స్ సంఖ్య పెరుగుతా ఉంది, కోటీశ్వర్ల సంఖ్య మన దేశంలో పెరుగుతుంది అని సంతోషపడవద్దు ఎప్పుడు కూడా. కోటీశ్వర్ల సంఖ్య పెరుగుతుంది అంటే అర్థము దాని పేదోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అని అర్థం. కోటీశ్వర్లు కొంతమందే ఉంటారు కనుక కోట్లకు జమ అవుతా ఉంటారు, వాళ్ళు మల్టీ మిలియనియర్స్ గా తయారవుతుంటారు. యువతల తిండి గతి లేనివాడు, ఇల్లు గతి లేనివాడు, ఇది ప్రయారిటీలో, ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇది జరగాలి. సంపద, ఈ సంపద డిస్ట్రిబ్యూషన్ కొరకు ఏర్పాట్లు అయితే ముఖ్యంగా వాళ్ళ మానవ వనరుల వృద్ధి జరిగితే అది ప్రాపర్ గ్రోత్ అని అంటాం. ఉదాహరణకు బిస్కెట్ వేయడం, సినిమా డైలాగ్ లో బిస్కెట్లు వేయడం అంటాం ఓట్ల కోసం. మేము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లేకపోతే పెన్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే బిస్కెట్ వేయడం లాంటిది. అది కనుక తినడానికి మనుషులను సోమరిపోతులు చేసి పని చేయకుండా ఉండడం, మంచి చదువులు ఇచ్చి వాడే సొంతంగా 2 కాళ్ళపై నిలబెట్టి చదువులు చదివాం కనుక మాకు ఒక 10 లక్షలు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మేము ప్రొడక్షన్ వైపు వెళ్తాము అనేటువంటి యూత్ కు రెడీగా బ్యాంకులు నీకు 10 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వేం పని చేస్తావు చెయ్యి అనేటువంటి ఒక ఏర్పాటు పెద్దగా చేస్తే ఈరోజు ఆ పరిస్థితి లేదు. సంపదను సృష్టించేటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో జరగడం లేదు. కొంతమంది వ్యక్తులు సంపదను సృష్టించుకుంటున్నారు, డబ్బు పోగు చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఆ పనిలో లేదు. ప్రైవేట్ వాళ్ళ సంఖ్య పెరిగింది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? భూములు అమ్ముకోవాలి, మందు దాపాలి. కనుక మందు దాపి డబ్బు సంపాదిస్తుంది, ఉన్న భూములన్నీ అమ్మేసి డబ్బు సంపాదిస్తుంది. సో ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పెరిగే జనాభాకు రేపు నేల ఉండదు, నిలబడడానికి నేల ఉండదు. నిలబడ్డోడు చక్కగా నిలబడ్డాడు, ఎందుకంటే నిండా దాగి ఊగుతుంటాడు కనుక. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇది ప్రమాదకరమైనటువంటి ప్రోగ్రెస్. ఈ దేశంలో మనం ప్రోగ్రెస్ అనకూడదు ఈ రాష్ట్రాన్ని, కనుక ఇది డేంజరస్ ప్రోగ్రెస్. ఇది ఆ డైరెక్షన్ లో మనం దీన్ని చెప్పేది ఏంటంటే సారా డబ్బుతో సంక్షేమం. ప్రభుత్వ అంటే సారా డబ్బుతో సంక్షేమం అని చెప్పి ఒక ఇంటికి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తూ అదే ఇంటి నుంచి నెలకు, అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి తాగే వ్యక్తి ఉంటే ఒక క్వార్టర్ తాగితే ఖచ్చితంగా అంటే అదే ఇంటి నుంచి నెలకు 20 నుంచి 22,000 రూపాయలు
ఆ ప్రభుత్వం సారా పేరుతోటి ఎనికి తీసుకున్నది, కేవలం 2,000 రూపాయలు సంక్షేమం పేరుతోటి ఆ ఇంటికి ఇస్తున్నది అనేది ఒక అంటే ఒక నివేదిక లాగా ఒక అంశం, కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి తాగే వ్యక్తి ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే దాదాపుగా ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి ఉన్నా కూడా 150 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా. ఆ 150 అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి 300 అంటే నెలకు 9,000 రూపాయలు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్టే కదా. కరెక్ట్ అంటే చెప్పారు. ఒక సంక్షేమం తోటి ప్రభుత్వం ఇచ్చేది 2,000 అయితే తీసుకునేది ఈ రకంగా తీసుకుంటున్నది. చాలా కుటుంబాలలో ఇదే జరుగుతా ఉన్నదని ఒక అంటే చిన్న చిన్న సర్వేలు చేసి మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు లెక్కలేసి చెప్తున్నటువంటి అంశాలు ఒకటి మురళీజీ. ఇంకో రెండోది ఏంటంటే ఈ సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి డబ్బులను కూడా ప్రభుత్వం గతంలో బ్యాంకు రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల పెన్షన్ బ్యాంకులో వేస్తే బ్యాంకులు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. నీ 2,000 రూపాయలు పట్టుకుంటా నువ్వు నాకు నీ కుటుంబం బాకీ ఉందని చెప్పి వృద్ధులకు 2,000 రూపాయలు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉన్నది. ఎట్లా చూడాలి దీన్నంతా? ఇది నిజంగా సారా డబ్బుతో సంక్షేమం, మరి సారా అమ్మకాలు అయిపోతే సంక్షేమం అయిపోతుంది అనుకోవాలా? ఎస్, ఇది ప్రొడక్టివ్ సంక్షేమం కాదు. ముఖ్యంగా నేను ఇంకొక మీరు చెప్తున్న దానికి అడిషన్ ఏంటి అంటే, మీరు లాస్ట్ ఒక 50 years లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏలింది, దేశాన్ని ఏలింది కదా. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరిగాయి. ఇప్పుడు కూడా ఈ ఇల్లు అనేటివి నిరంతరము ప్రభుత్వాలు సహాయంతో ఇల్లు నిర్మాణం జరుగుతుంటేనే నిలువ నీడ ఉంటది మనుషులకు, కామన్ మ్యాన్ కు. లేకపోతే పేదోడు కట్టుకోలేడు ఇల్లు. అరే నీవు అదేమంటాం చూడు, ఇల్లు తగలవాడేది అంటే బీడీ వెలిగించుకుంటా అన్నట్టు. అని నిల్వ నీడ లేదు. నువ్వు డబల్ బెడ్రూమ్, అల్లుడు వస్తే ఏడా, కోడలు వస్తే ఏడా, మేకపిల్లకి ఏడా, ఈ యొక్క ఫాల్స్ డ్రీమ్ ఒకటి జనానికి చూయించి ఓట్లను ఆకర్షించుకోవడం ఉంది. దుర్మార్గం ఇది. 10 ఏళ్ల తర్వాత నువ్వు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఒక తెలంగాణ మాత్రమే రికార్డ్ చేసింది ఇది. మొత్తం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. లక్షల కోట్ల, ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే ఎన్ని కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. లాస్ట్ 8 years లో కొన్ని కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. కేంద్రము బడ్జెట్ ఇస్తా ఉంది దానికి. మీరు సింగిల్ రూమ్ కు తీసుకున్నారు, డబల్ రూమ్ చేస్తామన్నారు. సింగిల్ ఇవ్వలేదు, డబల్ ఇవ్వలేదు. ప్రజలేమో రోడ్ల మీద పడ్డారు ఇక్కడ తెలంగాణలో. అరే సినిమా చూపిస్తారు, డబల్ బెడ్రూమ్ సినిమా చూపిస్తారు, అల్లునికి సినిమా చూపిస్తారు, పిల్లలకు సినిమా చూపిస్తారు. ఎందుకు ఈ దుర్మార్గం అని అంటున్నా నేను. అందుకే ఈ ఇక్కడ అభివృద్ధి చెందడం లేదు కూడా. అంశాన్ని ప్రజా వ్యతిరేకంగా మంత్రులు పనిచేయడం కానీ, ప్రభుత్వం పనిచేయడం కానీ, ఇట్లాంటి అంశాలను తీసుకొని మీడియాలు బయట జనాలకు పోతా ఉంటాయి. ప్రభుత్వము తర్వాత మంత్రులు, ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు, వీళ్ళు అయోమయంలో గందరగోళంలో ఉన్నారనే విషయాన్ని జనంలోకి తీసుకుపోతా ఉంటే దాన్ని భరించలేక ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీడియా కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా కనబడ్డది. మనకు ఆదిలాబాద్ జిల్లాలో జోగురామన్న మంత్రి అమ్మనేసు కూడా అనేక రకాలుగా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నోటీసులకు సంబంధించి ఏం వార్తలు వేసాం, ఎందుకని నోటీసులు జారీ చేసిన విషయాలపైన ఒకసారి కృష్ణమూర్తి గారు వివరిస్తారు సార్. తర్వాత దాన్ని మనం చర్చకు పోదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, అసలు ఏంటి అమ్మ న్యూస్ కి వచ్చిన ఛానల్కి వచ్చినటువంటి నోటీసులు ఏంటి, అమ్మ న్యూస్ ఛానల్ చేసినటువంటి వార్తలు ఏంటి, ఒక్కసారి వివరించండి కృష్ణమూర్తి గారు. అంటే మీడియా ఎప్పుడూ కూడా ప్రజల వాణిగా వినిపిస్తుంది. జోగురామన్న ఈ మధ్య కాలంలో ఆయన కొంత పక్క చూపులు చూస్తున్నారు. అంటే సొంత పార్టీలో ఆయనకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అధిష్టానం నుంచి కొంత ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి అనే ఉద్దేశంతో ఆయన పక్క చూస్తుందని చెప్పేసి మొన్న అమ్మా న్యూస్ ఒక కథనాన్ని ప్రచారం జరగబోయేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దీంతో తోటి భేటీ అయ్యారు అన్న అంశం ఒక పూర్తి స్థాయిలో కూడా వేయకుండా ప్రశ్నార్థకంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో అని చెప్పేసి దాన్ని వేశారు. ఆ తర్వాత ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకుడు ఎన్ఆర్ఐ, ఆయన కైలాగంలోని ఒక నాల అంటే చాలా పెద్ద నాల, అది దాదాపుగా 2 గజాల వెడల్పుతో ఉన్నటువంటి నాలాను వదిలేశారు ఓపెన్ నాలాగా. దాంతో స్థానికంగా
దుర్వాసన రావడము, ఈగలు, వేరు క్రిమికీటకాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి నివాసితులకు ఇబ్బంది పాలు చేస్తుంటే దానిపైన ఆయనను స్థానిక ప్రజలు కోరారు. మీరు ఎన్ఆర్ఐ కదా, కొంత సహాయం చేసి దీని మీద స్లాబ్ వేయించండి, మాకు కొంత సహాయపడేది ఉంటుంది, మాకు ఈ బాధలన్నీ పోతాయి, మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నాలా మీద వేశారు ఆయన. అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఒక స్వచ్ఛంద సంస్థగా ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. దాన్ని ప్రోత్సహించి మరింత కార్యక్రమాలకు ఆయనను ప్రేరేపితం చేసే విధంగా వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగము నిన్న సడన్గా ఆలోచనగా వచ్చి ఆ స్లాబ్ను మొత్తం కూలగొట్టేశారు. దీని మీద కూడా అమ్మా న్యూస్ ప్రచారం చేసింది. అంటే మీరు అభివృద్ధి చేయరు, ఎవరైనా వచ్చి చేస్తాము సమాజ సేవ అంటే మీరు చేయనివ్వరు, ఏంటిది అని చెప్పేసి వరుసగా కథనాలు చేసింది. దీన్ని జీర్ణించుకోలేని జోగు రామన్న నిన్న లీగల్ నోటీస్ ఇచ్చారు. అది కూడా ఎట్లా అంటే జోగురామన్నకు ఇబ్బందులు అవుతున్నాయంటే అది మతపరంగా అంటే శాంతి భద్రతకు ఇబ్బంది కలుగుతుంది, రిలీజియన్ వ్యవహారం అని చెప్పేసి పోలీసులు దాంట్లో పేర్కొన్నారు. ఎట్లా రిలీజన్ అవుతుంది అంటే జోగురామన్న ఏమన్నా మైనార్టీలకు కించపరచానమా, లేకపోతే మైనార్టీలకు ఫేవర్ చేసిన ఏమన్నా మాట్లాడమా, లేకపోతే ఇంకో వాళ్ళని రెచ్చగొట్టంగా చేయలేదు. దాంట్లో ఉన్నదల్లా జోగురామన్న జూపల్లి కృష్ణారావు కూడా మైనార్టీ నాయకుడు కాదు. ఆయన ఇదైన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేసి 6 కోట్లు మీరు రావాలి. పోలీసులు కూడా చాలా విచిత్రమైనటువంటి దీంట్లో పెట్టారు. మీరు ఊరోజులు వెళ్ళొద్దు, ప్రీవియస్ పర్మిషన్ తీసుకోవాలి. ఏంది వీళ్ళు నేరం చేసింది ఏంటి, ఘోరాలు చేసింది ఏంటి, వీళ్ళు ఎవరికైనా నోటీస్ వాళ్ళకి ఊరోజులు వెళ్ళొద్దు. ఊరొద్దు వెళ్ళొద్దు ఏంటి, ఎవరికి ఇస్తారు ఊరోజులు వెళ్ళొద్దని? వాళ్ళ ఆంక్షలు కూడా భలే గమ్మత్తుగా పెట్టి అంటే అధికారం ఉంది కదా, మేము ఏమైనా చేయగలం, మేము ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్ని దాడులకు పాల్పడ్డా ఎవరు మాట్లాడి నోరిప్పద్దు, మేము పోలీసు యంత్రాంగాన్ని మా చెప్పు చేతిలో పెట్టుకున్నాం, రాజ్యాంగాన్ని మేమే అమలు చేస్తాం అనే లెవెల్లో అధికార పార్టీ నాయకులు పోతున్నారు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఒకటి ఇందులో ప్రధానంగా కనబడేది మన న్యూస్ ఛానల్స్ అన్నప్పుడు, పత్రికలు అన్నప్పుడు అనేక రకాలైనటువంటి వార్తల్ని రాయడం సహజం, ఖచ్చితంగా రాస్తాం. జోగురామన్న పక్క చూపులు చూస్తున్నా అంటే 100% చూస్తున్నాను, సొక్కం కాదు, ఉన్న పార్టీలనే లేడు కదా. ఆ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టిండు, వేరే పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ లకు వచ్చి, టీఆర్ఎస్ నుంచి రేపు పుట్టడో పోతడో చెప్పలేము, దాంట్లో ఏమి డౌట్ లేదు. దాని మీద ప్రజలు పెద్ద అనుమానం పడుతున్నారు, వాస్తవాలు కూడా. ఆయన ఇతరులతో మాట్లాడుతుంటే వెళ్ళిపోవచ్చు, ఉంటాడు. ఇందులోనే ఫెవికాల్ పెట్టుకొని ఏం కూర్చోలేదు జోగురామన్న. పోయే అవకాశాలు ఉంటే పోతారు, వార్తలు వచ్చినప్పుడైనా దానికి సంబంధించిన వివరణించుకోవాలి, ఖండించుకోవాలి. నేను పోతలేనని చెప్పాలి, లేకపోతే కేసీఆర్ గారి దగ్గరికి పోయి నమ్మకంగా నమ్మవాలి కానీ నేను ఏడిపోతున్నానే, నేను ఇళ్ళనే ఉంటున్నా అని చెప్పుకోవాలి. అదొకటి, ఆ అంశం ఒకటి పక్కన పెడితే, రెండో అంశము ప్రజా బాహుల్యంలో ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల పైన ప్రజలు కోరిక మేరకు ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తితో కొంత ప్రజలకు సహకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్లాబ్ వేయడం అన్నది ఏమాత్రం తప్పు కాదు. అది అక్రమమైనట్టు దాన్ని కూల్చేయడం అనేది చాలా దారుణం. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు చేస్తే మేమే చేయాలా, లేకపోతే ఎవరు చేయొద్దు, అమ్మ పెట్టదు అడత తినవద్దని చెప్పి ఆ సామెత ఉంది కదా, ఆ రకంగా చేస్తే మేమే చేయాలి, లేకపోతే ఎవడు చేయొద్దు. మేము చేయలేదు కాబట్టి ఇంకోటి చేయడానికి వీళ్ళు చేసినా కూలగొడతాం అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉంది, దీన్ని ఏ రకంగా చూస్తే ఒకసారి మనం మురళీ మనోహర్ గారితో మాట్లాడదాం. సార్ మురళీ మనోహర్ గారు, ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినప్పుడు మీరు కూడా విన్నారు స్పష్టంగా. అంటే ఒక కాలనీలో ఒక నాలా పైన చిన్న పిల్లలందరూ పడేటువంటి ఇబ్బంది ఉన్నది, నాలా దాటం ఇబ్బంది అయితే ఉన్నది, మురుగు వాసన ఉన్నది. కాబట్టి మాకు ఒక ఇక్కడ స్లాబ్ ఏమని ప్రజలు కోరితే స్లాబ్ వేయడాన్ని తప్పుపట్టవచ్చు, దాన్ని కూలగొట్టడం, కేసులు పెట్టడం, ఊరోజులు పోవద్దని చెప్పడం, ఈ రకమైనటువంటి బెదిరింపులు ఏ రకంగా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? ఈ ప్రభుత్వము మా ప్రభుత్వం మా ఇష్టం, మా రాజ్యం మా ఇష్టం అనే వ్యవహారం ఉంది కదా, అన్నిట్లో ఇదే వ్యవహారం కనిపిస్తుంది. ఈరోజు ఒక గ్రామంలో ప్రజలకు వచ్చిన ఇబ్బంది, ఒక వ్యక్తి దయతో కరుణతో అయ్యో అన్యాయము పిల్లలకు ఏమన్నా అయితే కష్టం, రేపు ఒక్క ప్రాణం పోయినా ఎంత కష్టం అనే ఒక దీంతో పాపమితోటి లేకపోతే వాళ్ళ మీద ఉన్న దయతో అది కట్టించండి. ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ గా సర్వీస్ ఇచ్చారు. ఇది ఎక్కడ ప్రమాదం ఉంది అంటే, ఈ సర్వీస్ అనేది తమ ప్రభుత్వాన్ని ఎక్కడ చిన్న చూపు చూస్తారో ప్రజలు, మా జోగురామన్నను ఎక్కడ ఓడగొడతారో ఈ భయం ఉంది. ఈ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారుతుంది అంటే, ఎవరికి సర్వీస్ చేయొద్దు. కోవిడ్ అయినా సరే నువ్వు పోయి వాడికి సర్వీస్ చేస్తే వాడు చావనన్న చావాలి, ప్రభుత్వం మందులే తీసుకోవాలి, నీ మందులు ఇవ్వకూడదు అన్నట్టుంది. ప్రభుత్వమే సర్వీస్ చేయాలి. మరి అన్నిట్లో చేయండి మీరు.
మీరు ఎందుకు ప్రైవేటు ఇదేంది హాస్పిటల్స్ ఉండాలి, అన్ని గవర్నమెంట్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కూడా అన్ని ప్రైవేట్కి ఎందుకు ఇచ్చినావు, నారాయణ చైతన్యకి ఎందుకు ఇచ్చినావు, అన్ని నువ్వే చదువు నువ్వు చెప్పాలి. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం పెట్టాలి, ప్రైవేట్కి ఎందుకు ఇస్తావు, యూనివర్సిటీలు ప్రైవేట్కి ఎందుకు ఇస్తావు, సర్వీసెస్ మొత్తం నువ్వు ప్రొవైడ్ చేస్తావా? మరి ఒక కామన్ మ్యాన్, ఒక వ్యక్తి దయతో చేసినటువంటి దాన్ని దుర్మార్గంగా అణచేసి మీరు ఏ సర్వీస్ ఇవ్వకూడదు గ్రామాలకు, సస్తే సాగాలే వాళ్ళు కాలువల పడి, కానీ మీరు ఏ సర్వీస్ ఇవ్వకూడదు. ఇస్తే నేను ఇది చేస్తా, అదొక విషయం. అయితే రెండవది, ఇలా జరిగింది అని చెప్పడము పత్రిక పని కాకపోతే ఇంకెవరి పని? మంచి జరిగితే మంచిని చెప్పాలి, చెడు జరిగితే చెడుని చెప్పాలి కదా, పత్రికల పని అది కదా. కానీ ప్రభుత్వం పత్రికలు అన్ని కూడా మీరు పత్రిక నడపాలంటే భజన సంఘం పెట్టుకోవాలి, కేసీఆర్ భజన చేయాలి, కేటీఆర్ భజన చేయాలి. ఈనాడు లాంటి పెద్ద పత్రిక కూడా ఏం చేశాడో తెలియదు. ప్రతిరోజు కేటీఆర్ వార్త లేకపోతే ఈనాడు నడవదు. కనుక కేటీఆర్ విదేశ ప్రతినిధులతో, ఆయన ఫ్యాషనబుల్ పీపుల్ తో, లేకపోతే విదేశీ పర్యటనలు ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ రిపోర్టింగ్ ఈనాడులో ఇస్తుంటే, యువరాజును లేపుతా ఉంటే ఆ ఈనాడు బతుకుతుంది ఈ రాష్ట్రంలో, లేకపోతే బతకదు. కనుక ఈ యొక్క తెలంగాణ కరపత్రం అన్ని పథకాలు అలాగే ఉండాలని కూడా మాట్లాడుకున్నాము. కేటీ రామారావు ఏది మాట్లాడకపోతే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే ఏం చేస్తున్నారంటే ట్విట్టర్ లో ఆయన ఏదో కామెంట్ చేసినారు కాబట్టి ఆ కామెంట్ ను తీసుకొని కేటీఆర్ గారి ఫోటోను ఒకటి ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ లో పెట్టి, ప్రతి పత్రిక డైలీ ప్రతి పత్రికలో కేటీ రామారావు గారి ఫోటో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు అన్నట్టు ఒక రోజు 2 రోజులు ఫోటో కాకపోతే వెంటనే ఆయా పత్రికా యాజమాన్యాలకు సమన్లు పోతాయి, ఫోన్లు పోతాయి. కేటీఆర్ గారి ఫోటో రాకుండా ఏంటి అడ్డుకుంటున్నారు, ఎవరు ఏంటి ఏం సంగతి అని చెప్పి ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఛానళ్ల పైన, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అనేది ఈ ప్రభుత్వంలో కామన్ అయిపోయింది. మనం చూసినాం, నిన్నే ఆ తీన్మార్ మల్లన్న జైల్లో నుంచి వచ్చింది. అంటే గత కొన్ని రోజులుగా ఆయన జైల్లో ఉన్నాడు, ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడింది కాబట్టి జైల్లో పెట్టిండు. అంతకుముందు ఆ తొలివెలుగు రఘుని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. అంతకుముందు మన దాంట్లో చూసినట్టయితే బైన్సాలో జరిగినటువంటి సంఘటనలు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ చేసి బయటికి తెస్తే సిద్ధు మీద, తెలంగాణ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకుడు సిద్ధు మీద కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపించే ప్రయత్నం చేసింది. అంటే ఏదైనా వాస్తవం బయటకు చెప్తే, వాస్తవం మాట్లాడితే కేసులు పెడతామనేటువంటి ఒక అంశాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకున్నది. అట్లనే సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెడితే కూడా చాలా మందిని జైల్లోకి పంపించినటువంటి పరిస్థితి కనబడతాము. దీన్ని అన్నింటినీ గమనిస్తే ఈ అమ్మా న్యూస్కి వచ్చినటువంటి ఈ నోటీసు పెద్దగా, అంటే ప్రభుత్వం ఈ నోటీసు ద్వారా చేసేదేమీ లేదు, కేవలం బెదిరించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అమ్మా న్యూస్ కానీ, అమ్మా న్యూస్ లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ కానీ, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఏ గొంతు, ఏ కలము కూడా ఇలాంటి ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి జర్నలిస్టులు వేల మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కలిసి ప్రజలతో కలిసి పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఈ జోగురామన్ నిజంగానే స్వచ్ఛమైన అందులోనే పుట్టిండు, అందులోనే పెరిగిండు, రేపు అందులోనే అదే జడ కప్పుకొని పోతాడు అంటే అదేం లేదు. ఆయన 3 పార్టీలు మారినటువంటి వ్యక్తి, ఇంకో పార్టీ మారడానికి ఏం అట్లా పెద్ద డౌట్ ఏముంది? మారితే మారవచ్చు, మాట్లాడితే మాట్లాడచ్చు, మారితే మార్చు అనేటువంటి ఒక ఊహాగానము రాసినంత మాత్రాన దాని మీద నోటీసులు జారీ చేయడం, ఇలాంటి కక్ష సాధింపులు తీసుకోవడాన్ని తీవ్రంగానే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణమూర్తి గారు, ఆదిలాబాద్ ప్రజలేమనుకుంటున్నారు ఈ ఇష్యూలలో? దీన్ని గమనిస్తే ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఉంటుంది, ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? అంటే జోగురామన్న నియంత పోకర్ల మీద స్థానికంగా తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటును అమ్మా న్యూస్ కళ్ళ కట్టినట్టుగా అక్కడి ప్రజలకు వివరిస్తున్నది, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నది. దీన్ని సహించలేక, అంటే రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా తన తప్పిదాలను సరిదిద్దుకోలేక, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తన ధోరణిని, అంటే ఈ రకంగా మీడియా పైన అంటే ఎలాగ ఆగ్రహాన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఎదుర్కోలే. రాజకీయ క్షేత్రంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే. వాటిని చెప్పుకోవాల్సిన ప్రజలకు వివరించి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలను పొంది, వాళ్ళని ఆకర్షించి, వాళ్ళని తన వైపు తిప్పుకొని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి సామర్థ్యము, శక్తి ఉండాలి. ఆ శక్తి లేకుండానే, అంటే ఒక మీడియాను భయపెట్టినామనుకో, మిగతా మీడియా అంతా కూడా
తనకు నిలుస్తా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి మీడియా రేపు ఇంకా ఎవరు తన వైపు కన్నెత్తి చూడరు. తను ఏది చేసినా, తను ఎలా రాక్షస పాలన చేసినా, రాక్షస విధానాన్ని అవలంబించినా ఇదే రకంగా నేను బెదిరిస్తా కాబట్టి అని ఆ కోణంలోనే ఈ నోటీసులుగా అక్కడ ప్రజలను విశ్వసిస్తా ఉన్నారు. ఈ నోటీసుల మీద నిన్న ఆదిలాబాద్ ప్రజలు జోగుర్ రామన్న మీద ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది జర్నలిస్టు సంఘాలు దీని మీద అక్కడ ఆందోళనకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే అధికార పార్టీకి వత్తాసు పలకడం, ఆల్రెడీ చాలాసార్లు పోలీసు యంత్రాంగం అనేక సందర్భాలలో విపక్ష నేతలను అరెస్ట్ చేసినప్పుడు, విపక్ష నాయకుల మీద పేరు పెట్టినప్పుడు కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో వైఎస్ షర్మిలను కారులో కూర్చుని తీసుకుపోయి క్రేన్ తో తీసుకుపోయి మురళీ మనోహర్ గారు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేసుకోవడం, లేకపోతే రాజకీయంగా ఒకరిపైన ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది సహజంగా జరిగేటువంటి అంశం. సార్, రాజకీయాలలో ఇది జరగాల్సిందే. ఇది ప్రతి విమర్శలు లేకపోతే రాజకీయం ఉండదు. కానీ రాష్ట్రంలో అంటే ఒక్క ఆదిలాబాద్ విషయమే కాదు, మీరు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేవలం ఈ ప్రభుత్వం చెప్పు చేతుల్లో పనిచేసేటువంటి ఒక బంట్లుగా మారిపోయినారు తప్ప స్వచ్ఛంద నిజంగానే నా దగ్గరకు వచ్చినటువంటి పిటిషన్ లో ఏమైనా వాస్తవాలు అవాస్తవాలు ఏమైనా ఉన్నాయా, కావాల్సిన వేధించడానికి ఒక్కొక్క వ్యక్తిని వేధించడం కోసమేనా ఈ పోలీస్ పిటిషన్ ఇచ్చినారా అనేటువంటి లోతైన విచారణ చేయడంలో పూర్తిగా పక్కదారి పడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు అమ్మ తీసుకొచ్చినటువంటి నోటీసులు కూడా అలాంటివే అని అనిపిస్తా ఉన్నది. మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి విశ్లేషించండి మురళీ మనోహర్. ప్రసాద్ గారు, ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఒక స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇస్తా ఉంటారు. చట్టము తన పని తప్ప ప్రభుత్వం చెప్పే పనులన్నీ చేసుకుంటూ పోతుంది అనేది తెలంగాణలో నడుస్తుంది. ప్రభుత్వం ఏది చెప్తే ఆ పని చేయడానికే చట్టం ఉంది, ఆ పని చేయడానికే పోలీసులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు సిపి రంగనాథ్ మొన్న వరంగల్ విషయంలో పేపర్ లీక్ అది అయినాక అదే నాలుకను మడత పెట్టి ఇంకోలాక మాట్లాడింది మనం చూస్తున్నాం. ఐఏఎస్లు ఐపీఎస్లు నాలుకలు మడతలు పెట్ట నేర్చుకున్నారు వాళ్ళు. మీరు వీడియోలు ప్రచారమైనవి. ఆయన లీకేజ్ గురించి అది లీకేజీ కాదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇది లీకేజ్ అని మాట్లాడే వరకు వచ్చేసాడు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి కనుక అది హిందీ పేపరా ఏ పేపరా కాదు, ముందు ఆయన లోపల వేయాలి కనుక దీనికి మీరు మాట మార్చాలి అని. మీరు దిశ విషయం చూసినాము. నేరస్తులు అమ్మాయిని శంషాబాద్ లో రేప్ చేసినప్పుడు వాళ్ళను పట్టుకోలేకపోయినరు, నేరం ఆపలేకపోయినరు. ప్రభుత్వం బదలామైంది. అందుకని ఏం చేసిండ్రు, 4 పోలీసులను ఖతం పట్టించేసారు. ఇది కోర్టు శిక్షించలేదు, ప్రభుత్వం శిక్షించింది. అందుకే పోలీసులు ఈ పని చేశారు. ఏ పని చేశారు, ప్రభుత్వం చెప్పిన పని చేశారు. చంపండి అంటే చంపిన బాబు అని. అది గూండాలు వీళ్ళు కూడా చేయరు, అంత బాగా చక్కగా మర్డర్లు చేస్తున్నారు పోలీసులు. ఇది పోలీసు యొక్క ఇంటిగ్రిటీ రాష్ట్రంలో. కనుక ఆయన ముందర చేతులు కట్టుకొని నిలబడి ఆయన ఏం చెప్తే ఆ పని చేసేటువంటి ఒక దుర్మార్గమైన స్థితి. అందుకే ప్రజలు ఎవ్వరు తెలంగాణ పోలీసులను నమ్మరు. అలాంటి పరిధిలో అందుకే ప్రజలందరూ ఈ రోజు మీరు ఎందుకు అడుగుతున్నారండి, నీకు టీఎస్పీఎస్సీ పేరు లీకేజ్ విషయంలో ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కదా, సిట్ వేసింది కదా. సిట్ వేస్తే మరి ప్రజలు నమ్మాలే కదా, ఎవ్వరు నమ్మలేదు. అందరూ ముక్త కంఠంతో ఏమంటున్నారు అంటే అది మాకు జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలంటున్నారు, లేదంటే సిబిఐ కావాలంటున్నారు. సిబిఐ అంటే కేంద్రం చేతిలో ఉంటుందని వీళ్ళ ఏడుపు. మరి దాని మీద మీకు విశ్వాసం లేదు, ప్రజలకు ఉంది విశ్వాసం. అట్లాగే జ్యుడిషియరీ మీద విశ్వాసం. కానీ జ్యుడిషియరీ ఎందుకు పోవడం లేదు మీకు అంటే మీలో ఉన్న పెద్దలను, మంత్రులను, కేటీఆర్ పిఏలను వీళ్ళని కాపాడేది ఉంది కనుక సిట్ను పెట్టుకున్నారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆ విధంగా ఒక గొర్రె తలకాయ ఎట్లా ఊపుతుందో అలా ఊపే పోలీస్ ఈ తెలంగాణలో ఉంది. అందుకే ఇదిగో అమ్మ లాంటి ఒక ఛానల్ కు నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేయమంటే రేపు అరెస్ట్ చేస్తారు. అందుకే మీరు బెస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఛానల్ నడవాలంటే పొద్దున్నే ఒక భజన కార్యక్రమం పెట్టి మీరు కేసీఆర్ చేసి తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేయాలి. అప్పుడు అమ్మ ఛానల్ బాగా పెద్ద ఎత్తున నడుస్తా ఉంటుంది. అన్ని ఛానల్స్ ఈ రోజు భజన సంఘాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భజన చేస్తే లేకపోతే తొక్కబడతాయి అంతే. ఇది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో.
మురళి గారు విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తం ఆ స్లాబ్ ఎట్లా కూడా కొడతా ఉన్నారు, అక్కడ ఏం చేసినారు, అక్కడ ప్రజలకు ఇబ్బంది. పక్కన కాలువ పైన స్లాబ్ వేస్తే ఆ స్లాబ్ కూలగొట్టడం ఏంది? అది నువ్వు వెయ్యవు, వేసిందాన్ని కూలగొడతావు. మొత్తం రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యల అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే, అక్రమ నిర్మాణాలలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని కబ్జా పెట్టి అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉంటే, చెరువుల్ని కబ్జా పెడతా ఉంటే, అక్కడ పోయి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రము ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. కోర్టులు తీర్పులు ఇచ్చిన చెరువుల్ని కబ్జా పెట్టిండు. మీకు ప్రగతి నగర్ పోతే ప్రగతి నగర్ చెరువు సగం పైన చెరువును కబ్జా పెట్టినారు, అందులో కట్టినటువంటి భవనాలన్నింటినీ కూల్చేయమని చెప్పి కోర్టులు తీర్పిచ్చినా కూడా అటువైపున పోవడానికి ప్రభుత్వము జంకుతుంది, అటువైపున ఆలోచన చేయడం లేదు. కానీ పాపం నిరుపేదల కోసము, బాటసారుల కోసము అలా బడి చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడతారని చెప్పి ఒక మానవతా హృదయంతో అక్కడ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి స్లాబ్ వేయిస్తే దాన్ని కూలగొడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వము స్పష్టంగా అర్థమైతా ఉంది ఏంటంటే కేవలం పేదల కోసం కాదు, పెద్దల కోసం మాత్రమే ప్రభుత్వం నడుస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. మురళీ మనోహర్ గారు, ఇంకోటి కృష్ణమూర్తి గారు, మరి ఎందుకు అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకని దానిపైన స్లాబ్ వేయాల్సి వచ్చింది? ఆ స్లాబ్ వేయకపోతే అక్కడ జరిగే నష్టం ఏం చెప్పండి? అది రిమ్స్ ఆదిలాబాద్ కు రిమ్స్ ఏరియా చాలా పెద్ద హాస్పిటల్. రిమ్స్ అక్కడ మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి వస్తూ ఉంటారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాలు వీటన్ని వరకు ఎక్కువ వరకు వెళ్తూ ఉంటారు. చాలా పెద్ద హాస్పిటల్, మనకు తెలుసు ఆ విషయం. రిమ్స్ కాంపౌండ్ వాళ్ళు ఆనుకునే ఈ నల్లా వెళ్తున్నది. అది రిమ్స్ బ్యాక్ గేట్కి వస్తుంటుంది. అంటే దాని ముంగట అంటే వాళ్ళు అక్కడ రోగులు కానీ చిన్నపిల్లలు కానీ రాత్రులు పగలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటువైపు అంతా మొత్తం బ్యాక్ సైడ్ అంతా బస్తీ కైలాస్ నగర్ అనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలోని వాళ్ళు కూడా ఇది నాలాతోటి అంటే చాలా పెద్ద ఎత్తున నాలా, చిన్నపిల్లలు పడే నాలా కాదు, పెద్దవాళ్ళు పడ్డా కొట్టుకుపోయే పరిస్థితి నాలా ఉన్నది. అది అంత పెద్ద నాలా అది. ఆ నాలాను కట్టాలి అని చెప్పి చాలాసార్లు లోకల్ వాళ్ళు పోలీసు మన మున్సిపల్ ఆఫీసర్కు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇక యథావిధిగా మున్సిపల్ అధికారులు వారు పట్టించుకోరు. ఎవరు ఏది ఉంటే దాంట్లో మతలబ్ ఏమైనా ఉంటేనే కానీ మిగతా విషయాలు పట్టించుకోరు. దాంట్లో భాగంగా ఇది కూడా పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే కార్పొరేటర్ కూడా కౌన్సిలర్ కూడా టీఆర్ఎస్, ఆయన దీని విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటన్ని దృష్టిలో పెట్టుకొని కాలనీ వాసులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి ఆయన భవనంలో నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అన్నదాన కార్యం నిర్వహిస్తున్న దాదాపుగా 500 నుంచి 600 మంది అక్కడ రోజు మధ్యాహ్నం పూట అన్నం తిని వెళ్తుంటారు. ఇక్కడ వచ్చే అంటే అన్నం తినేటప్పుడు దుర్వాసన వచ్చినా, ఈగలు వాలినా, క్రిమికీటకాలు వచ్చినా అది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ప్రజలకు ఇబ్బందికరంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న దృష్టిలో పెట్టుకొని ఆ నాలాను అంటే స్థానికుల వినతి ఒకటి, స్థానిక ప్రజలను ఇబ్బందుల నుంచి పక్క జరపాలని ఒకటి, ఇక్కడ ఈ రిమ్స్ వాళ్ళకు కొంత సౌకర్యంగా ఉండాలి, రిమ్స్ వచ్చే అటెండెంట్స్ రోగులకు అని ఒకటి, మూడవది ఇక్కడ అన్నదానం చేస్తున్నాం కాబట్టి పరిశుభ్రమైన వాతావరణంలో మంచిగా ఇవ్వాలి హైజీనిక్ దీంతో అనే ఉద్దేశంతో ఆయన దాన్ని నిర్మించారు. మున్సిపల్ వాళ్ళు నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడ చూసినటువంటి కార్యక్రమాలను ఒక్కొక్క నిమిషం మీరు చెప్పింది స్పష్టంగా అర్థమైంది. అక్కడ కబ్జా చేయడానికి భూమి లేదు, ఏదో ఇది ఈ నిర్మించి పక్క భూమిలో పోయి ఆ పక్క భూమిని కబ్జా చేసి రియలైజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. గతంలో అక్కడ ఉండేటువంటి నాయకులందరికీ ఆదిలాబాద్ జిల్లాలో ఉండే పట్టణంలో ఉండే ప్రజలందరికీ తెలుసు జోగురామన్న గారు ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇట్లాంటి నాలాల మీద రోడ్లు వేసి లేకపోతే వేసి మిగతా ప్రభుత్వ భూములు ఏమైపోతున్నాయి అనేది అందరికి తెలుసు అక్కడ. కానీ ఇక్కడ అట్లాంటి ప్రభుత్వ భూమి లేదు, కబ్జా చేసేటువంటి అవకాశము లేదు. పోనీ అక్కడ ఏదైనా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, దాన్ని పోవడానికి రహదారి సౌకర్యం ఉంటుంది, దీన్ని దాటి ఆయన షాపింగ్ కాంప్లెక్స్ పోయేటువంటి అవకాశం ఉంటుందంటే అది లేదు అక్కడ. అంటే అక్కడ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యాపారము లేదు, అక్కడ ప్లాట్ లో లేకపోతే భూమిలో కబ్జా పెట్టేటువంటి అవకాశము లేదు. కేవలం రిమ్స్కి వచ్చేటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్, చిన్నపిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, వాళ్ళందరూ ఆ నాలా దాటిపోతే ఇబ్బంది అవుతుంది, ఆ నాలాలో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, దాని ద్వారా దుర్గంధం వస్తుంది, దోమలు వ్యాపిస్తున్నాయని చెప్పి అక్కడ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు తన సొంత నిధులతోని ఆ నాలా మీద ఆ స్లాబ్ వేస్తే ఈ రకంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదనేది దీనివల్ల స్పష్టంగా అర్థమవుతా ఉంది. మురళీ మనోహర్ గారు చెప్పండి, హైదరాబాద్ లోనేమో కొన్ని వందల ఎకరాలు కబ్జాలు అవుతా ఉన్నాయి. మనం చూసినాం అనేక నిన్న మొన్న అగ్ని ప్రమాదం జరిగినటువంటి అనేక భవనాలు కూడా
సక్రమమైనటువంటి అనుమతులు లేవు అని చెప్పి ఆ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత తెలియనటువంటి అంశాలు మనం చూసినాం. మరి ఈ రకంగా అనుమతులు లేకుండా 10 అంతస్తులు 20 అంతస్తులు భవనాలు కడతా ఉంటే కన్ను మూసుకునేటువంటి ప్రభుత్వము ఒక్క నాలా మీద చేసినటువంటి స్లాబ్ ను కూల్చేటువంటి ప్రయత్నం చేయడం దీన్ని రకంగా చూడొచ్చు అంటారు. అది మీరు అన్న సామెత బాగా ఉంది, అమ్మ తినదు అడుక్కొని అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నాకు శ్రీనివాసరెడ్డి గారికి ఒకవేళ వీలైతే అమ్మ ఛానల్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీరు ఆడ మళ్ళా కట్టండి, ఆ బ్రిడ్జ్ కట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూని ఇన్వాల్వ్ చేస్తూ ఒక 1000-2000 మందిని ఇన్వాల్వ్ చేస్తూ అందరికి భోజనాలు పెట్టండి, అవి పిలిచి ఆ బ్రిడ్జ్ మళ్ళా కట్టండి. కాకపోతే ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు మీరు 2 రోజులు 3 రోజులు ఓన్లీ భజన పెట్టండి, కేసీఆర్ భజన, టెంట్ వేసి భజన చేసుకుంటే బ్రిడ్జ్ కట్టండి. ఆ బ్రిడ్జ్ నిలబడుతుంది అప్పుడు. ఎందుకంటే ఆయనకు భజన కూడా చేసేది కనుక భజన చేయండి, భోజనం పెట్టండి, పెట్టి మీరు ఆ బ్రిడ్జ్ కట్టండి. ఒకటి. రెండో రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కూల్చినటువంటి బ్రిడ్జ్ ఏదైతుందో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అవుతున్నాయో, ఈ విజువల్స్ తోటి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వాటిని యాడ్ చేస్తూ దయచేసి ఒకటి యూట్యూబ్ ఛానల్ వీటిల్లో వీటిని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలు తమకు తాము ఏదైనా కట్టుకుంటే నిర్మాణం చేసుకుంటే కూల్చేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఎక్కడ దేశంలో ఏడ ఉండదు ఈ విధంగా కన్స్ట్రక్షన్ ను. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఇల్లీగల్ గా కడితే మీరు ఏం చేస్తారు, దాన్ని రాటిఫై చేస్తారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా డబ్బులు పోసింటారు, అది మన దేశ సంపదనే కనుక కూల్చొద్దు అనేది ఒక జనరల్ సూత్రం. అది కనుక ఇక్కడ ప్రజా సౌకర్యం కొరకు కట్టాలని అంత డబ్బు ఇన్వాల్వ్ అయింది, అంత శ్రమ ఇన్వాల్వ్ అయింది, దాన్ని కూల్చడం అనేది ఒక దుర్మార్గం. అది దీన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దమన నీతి ఇది, ఎంత నిర్బంధం ఇది, ఎందుకు ఇలా ఇటువంటి తెలంగాణ మనకు అవసరమా? కనుక ఇది అమ్మ ఛానల్ ద్వారా ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి, ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి విధ్వంస కాండ. మరోవైపు మీరు అంటున్నట్టు హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడ కానీ ఎన్ని ఇళ్ళు తగలబడ్డాయండి, ఎన్ని కరెంట్ షాక్ తోటి వాటితోటి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని తగలబడతాయి. అది మీరు పెట్టే ఆత్మీయ సమ్మేళనాల్లో జనం వచ్చి చచ్చిపోతా ఉన్నారు కదా. ఇవి మీరు చేయలేనటువంటి వాళ్ళు ప్రజలు ఏదో చేస్తుంటే వాళ్ళ అవసరాల కోసము వాటిని కూడా, అరే రావణాసురుడు కూడా ఇటువంటి పనులు చేయలేదు, రాక్షసులు కూడా ఇటువంటి పని చేయలేదు. మీరు లంక పోతే రాక్షసులు ఉంటారా అని ఇప్పుడు తెలంగాణలో రాక్షసులు ఉట్టుకొచ్చారు, విధ్వంసం చేసే రాక్షసులు ఇది. కనుక డెమోక్రసీ పూర్తిగా ప్రమాదంలో పడిపోతా ఉంది. మీడియా మిత్రులు అందరూ కూడా బయటికి రావాలి, మాట్లాడాలి, సదస్సులు పెట్టాలని నా కోరిక. మీరు చేసినటువంటి సూచన చాలా బాగుంది. దీని మీద మేము కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి కూడా స్పష్టంగా స్పందిస్తా ఉన్నాం. అమ్మ న్యూస్ కు ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఈ నోటీసులు వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలి పోలీసులు కేవలం టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు భజన పరులు కాకుండా ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేటువంటి ఒక బాధ్యత తీసుకున్న అధికారులుగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లనే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం ఒకటి, మరి మురళీ మనోహర్ లాంటి కొందరు మేధావులతోటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం ఒకటి ఆదిలాబాద్ పట్టణానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ నిజంగా ఏం జరుగుతా ఉంది, ఈ నాలా కూల్చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి వాటిపైన రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా గొంతెత్తి వెలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనిపైన కూడా స్పందిద్దాం, ఏ రకంగా చర్య తీసుకోవాలనే దానిపైన మరి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈ రోజు ఎదిరించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏబీవీపీ పూర్వ అధ్యక్షులు మురళీ మనోహర్ గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదిరించే కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.